వన్యప్రాణులు వనాలను వదిలేసి జనాల్లోకొచ్చేస్తున్నాయి. కుక్కల కోసం గ్రామాల్లో చొరబడుతూ ప్రజల్ని పరుగులు పెట్టిస్తున్నాయి. ఈ క్రమంలో పలువురిపై దాడులకు పాల్పడుతున్నాయి. పశువుల కొట్టల్లో కట్టేసిన ఆవులు మేకల్ని చంపి తినేస్తున్నాయి. తమిళనాడులో జనావాసాల్లో సంచరిస్తూ ప్రజల్ని తీవ్ర భయాందోళనకు గురిచేసింది చిరుత. అటవీ అధికారులు, సిబ్బంది ఈ జంతువులను పట్టుకునేందుకు బోన్లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. వారం రోజులుగా గ్రామస్తులను ముప్పతిప్పలు పెడుతున్న చిరుతను ఎట్టకేలకు బంధించారు. అటవీశాఖ అధికారుల సాయంతో స్థానికులు పట్టుకున్నారు. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళనాడు కోయంబత్తూర్ జిల్లా వడవల్లి గ్రామంలో సంచరిస్తున్న చిరుతను ఎట్టకేలకు బంధించారు. వారం రోజులుగా గ్రామంలో సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఏ క్షణం ఎటువైపు నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. దీంతో అటవీ సిబ్బంది చిరుత జాడ తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో చిరుత ఆ ప్రాంతాల్లో సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వారం రోజులుగా గ్రామంలో సంచరిస్తూ జనంపై, పశువులపై చిరుత దాడులతో విసిగిపోయిన గ్రామస్తులు స్వయంగా రంగంలోకి దిగారు. అటవీ సిబ్బంది సహకారంతో ఎట్టకేలకు గ్రామస్తులు చిరుతను బంధించారు. చిరుత దాడిలో 10 మంది గాయపడ్డారు. అయినా చిరుత పట్టుబట్టంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అటవీ సిబ్బంది చిరుతను బోన్లో బంధించి అక్కడి నుంచి తీసుకెళ్లారు.